హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా బాగున్నాను, కానీ మా హస్బెండ్కి మనుకి అయితే బాగోలేదు. వాళ్ళకి ఇంకా ఫీవర్ అయితే తగ్గలేదనమాట. సో ఇంకా నేను ఈరోజు అయితే ఫ్రైడే అండి, ఇది ఫ్రైడే వ్లాగ్. నేను ఇంకా దేవుడికి దీపారాధన లాంటిది ఏమీ చేయలేదండి, ఎందుకంటే ఈరోజు నాకు పీరియడ్ 3rd డే అనమాట. సో ఇంకా 5th డే వరకు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కదా, అందుకని నేను ఇంకా దీపారాధన చేయలేదు. ఈరోజు పిల్లలిద్దరికి స్కూల్ అయితే సెలవేనండి, రేపు సెలవే, సండే కూడా సెలవేనే. సో ఇంకా పిల్లలకి 3 డేస్ ఇంక ఇంట్లోనే ఉంటారు. అందుకనేసి మార్నింగ్ లేచేసరికి 7:30 అయ్యిందండి. 7:30కి లేచి ఫస్ట్ అయితే నేను బయట క్లీన్ చేసుకుని ముగ్గులు అయితే వేసుకుని వచ్చేసాను. తర్వాత ఇంకా మను నాతోనే లేచిపోయింది అనమాట. 7:30కి ఆకలేస్తుందమ్మా అన్నది. సో దానికోసం అనేసి దానికి మా హస్బెండ్కి షానుకి కలిపి మినపట్టు అయితే వేసానండి. వాళ్ళు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద మినపట్టు అయితే తినేసారనమాట. నాకు ఇంకా పిండి లేదు, నేను ఏం తినలేదు. సో మార్నింగ్ 7:30కి లేసానా, 7:30 నుంచి ఇప్పుడు టైం అయితే 12 o'clock అవుతుందండి. ఇప్పటి వరకు నేను చాలా పనులు అయితే చేశాను, కాకపోతే ఏ పని వీడియో అయితే షూట్ చేసుకోలేదు. ఎందుకంటే వీడియో చేస్తూ చేయాలి అంటే నాకు చాలా టైం పట్టేస్తుంది. పనులు ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అయిపోతున్నాయని ఫస్ట్ అయితే వాటిని కంప్లీట్ చేసుకున్నానండి. ఎప్పటి నుంచో నేను డోర్మెట్స్ని ఉతకాలి అనుకుంటున్నానండి. వాటిని ఉతకడం అయితే పూర్తి అవ్వట్లేదు అనమాట. సో ఇంక ఈరోజు మొత్తం డోర్మెట్లు, అది కిచెన్లో ఉండే క్లాత్స్ ఇవన్నిటిని అయితే ఫస్ట్ నీటిలో నానబెట్టేసి బ్రష్ కొట్టేసాను అనమాట, సబ్బు పెట్టి. సో అది అయిపోయిందండి. అయితే ఇంకా చాలా మురుకుందనమాట. సో నేను ఇంక ఎంత కొట్టినా నాకు అలవాటు పోయి చేతులు లాగేస్తున్నాయి అనమాట. ఇంక నేను ఒక ట్రిప్ వాటిని ఉతికేసాను, 2-3 సార్లు జాడిచ్చేసి మళ్ళీ నీటిలో నానబెట్టి పక్కనైతే పెట్టానండి. మేము రెగ్యులర్గా కట్టుకునే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. ఆ బట్టలు ఆరేసేసిన తర్వాత ఇప్పుడు ఈ డోర్మెట్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా తీసుకొచ్చి ఒకసారి అయితే వాషింగ్ మిషన్లో వేసేద్దాము, నీట్గా వదిలిపోతుంది అని అనిపిస్తుంది. తర్వాత వాషింగ్ మిషన్ ఎలాగో డ్రమ్ డీస్కేల్ అయితే చేస్తామన్నమాట. అది తర్వాత పిల్లలకి రొంపగా ఉంది కదండి, నాకు రొంపగానే ఉంది. నాకు రొంప వచ్చినా నేను బయట వాష్రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసుకుంటాను నోసు. కానీ పిల్లలు అలా కాదు, ఖచ్చితంగా కర్చిప్ అయితే యూజ్ చేస్తున్నారు, నాప్కిన్. సో ఇన్ని కర్చిప్లు పోగొడిపోయినాయండి. నార్మల్ క్లాత్ అనుకోండి పాడేసేదాన్ని, ఈ కర్చిప్లు కదా అస్తమాను కొత్త కర్చిప్లు ఎన్నని పాడేస్తాను చెప్పండి. అందుకని నేను వేడి నీళ్ళు మరిగిచ్చేసి దాంట్లో సర్ఫ్ అయితే వేసేసి నిన్న నైట్ కర్చిప్స్ అయితే నానబెట్టాను అనమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసిన పని కర్చిప్స్ ఉతకడం అయితే మొదలు పెట్టానండి. 2-3 సార్లు వాటిని గట్టిగా బ్రష్ కొట్టేసి 2-3 సార్లు 2 బకెట్లో వాష్ చేసేసి పిండేసి పక్కనైతే పెట్టాను. అయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో అందుకనేసి వాటిని నా బట్టలతో పాటు వాషింగ్ మిషన్లో ఒకసారి అయితే వేసేసాను అనమాట. అవి అయితే వేడి నీళ్ళతోటి చక్కగా శుభ్రం అయిపోద్ది కదా మళ్ళీ అనేసి వాషింగ్ మిషన్ అయిపోయిందండి. ఇప్పుడు బట్టలు అయితే తీగల మీద ఆరేస్తాను. సో డోర్మెట్స్ అయితే వాష్ చేసేసి పక్కన పెట్టానండి. కర్చీఫ్ని కూడా ఉతికేసి వాటిని వాషింగ్ మిషన్లో వేసేసాను. మా రెగ్యులర్ బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసేసాను. ఇంకా వాటిని ఆరేయాలి. ఇంకా 3rd ఏం చేశానంటే దువ్వాన్లండి. ఎప్పటి నుంచో మేము తలస్నానం చేయట్లేదు, ఎందుకంటే రొంపలు జ్వరాలు ఉండడము తలస్నానాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చానమాట. అంటే నేను మొన్న వినాయక చవితికి తలస్నానం చేశాను, మళ్ళీ ఇప్పటికొచ్చి తలస్నానం చేయలేదు. మా షాను అయితే నరసాపురంలో చేయించానండి దానికి తలస్నానం, మళ్ళీ ఇప్పటికొచ్చి తలస్నానం చేయించలేదు. ఎందుకంటే పిల్లలకి రొంపు ఉంది, జ్వరం ఉంది, చలి ఉంది. సో ఇంక ఇప్పుడు తలస్నానం చేపిస్తే మళ్ళీ ప్రమాదం అయిపోతుందేమో అని ఒంటికి స్నానం చేపిస్తాను తప్పించి తలస్నానం చేయించలేదు. సో అందుకు ఏంటంటే తల బాగా మట్టి పట్టేసి దువ్వుతుంటే దువ్వాన్లో కూడా మట్టి వచ్చేస్తుంది అనమాట, అంత మట్టి వచ్చేసింది. సో ఇంక చిరాకు వచ్చేసింది నాకు ఆ దువ్వాన్ని చూస్తుంటే. సో దువ్వాన్ని శుభ్రంగా బట్టలు ఉతికి సబ్బు రాసి పర్ర తోమేసి తెల్లగా అయితే శుభ్రం చేసేసానండి. ఆ పని కూడా పూర్తయిపోయింది. తర్వాత ఇంకా టిఫిన్ తర్వాత వచ్చిన కొన్ని గిన్నెలు ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇన్ని పనులు చేసేసరికి వాష్రూమ్ పాడైపోతుంది కదండి. డోర్మెట్స్ ఉతికాను, కర్చీప్స్ ఉతికాను, దువ్వాన్లు క్లీన్ చేశాను, వాష్రూమ్ పాడైపోతుంది కదా. సో అందుకని బాత్రూమ్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా మేము మళ్ళీ ఇంకోసారి వాష్రూమ్ క్లీన్ చేయాలి, ఎందుకంటే డోర్మెట్లు మళ్ళీ వాషింగ్ మిషన్ అయ్యాక ఆ నీళ్ళంతా బాత్రూంలోకే వెళ్తాయి కదా, మళ్ళీ చిరాకు అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక నైట్ పడుకునేటప్పుడు ఇంకోసారి అయితే క్లీన్ చేయాలన్నమాట. సో ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు చూసారా టైము 12 o'clock అయ్యిందండి. ఇప్పుడు నేను వంట పని అయితే స్టార్ట్ చేయాలి. మరి ఇన్ని పనులు చేశాక నా బట్టలు తడిచిపోయి చిరాకు అయిపోతాను కదా. సో ఇంకా నేను తలస్నానం అయితే చేసి వచ్చేసాను. సో మార్నింగ్ 7:30 నుంచి పనులు చేస్తూ మొదలు పెడితే ఇప్పుడు 12కి నా పనులు అయితే అవి అయినాయి అనమాట, పై పనులు. ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి. సో ఇంకా నేను కూడా తలస్నానం అయితే చేసి వచ్చేసాను. ఇప్పుడు వంట అయితే క్విక్గా మొదలు పెట్టేస్తానండి.
ఈరోజు పప్పు వండాలి అనేసి మార్నింగ్ నిద్ర లేవగానే పప్పు అయితే క్లీన్ చేసుకుని నానబెట్టేసుకున్నానండి. సో ఇంకా మా వారిని పప్పు టమాటా వేసి వండనా అని అడిగితే వద్దు ఉత్తు ముద్దపప్పులాగా వండు, లేకపోతే పప్పు పులుసులాగా పెట్టు, ఏమి వేయకు కూరగాయలు అని అన్నారనమాట. సరే అనేసి నేను పప్పు నానబెట్టేసాను కదండి, దాంట్లోకి ఉల్లిపాయలు అయితే వేసుకుని ఉప్పు పసుపు కూడా వేసేసుకుని ఒకేసారి పెట్టేద్దాం అనేసి పెడుతున్నాను. నా దగ్గర పచ్చిమిరపకాయలు అయిపోయినాయి, సో అందుకనేసి ఒక ఎండుమిరపకాయ అయితే వేసాను అనమాట. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసి పెట్టాల్సింది, వాటరు బాగా తక్కువైందనమాట. ఇంక ఇదిగోండి నేను కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నాను కదా, ఇంకా ఒకేసారి స్టవ్ వెలిగిద్దాము, బియ్యం కూడా కడిగి పెట్టేద్దాము అన్నట్టుగా 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఎలాగో టైం 12 అయ్యింది, ఒక హాఫ్ అన్ అవర్లో వంట ప్రిపేర్ చేసేస్తే 12:30 కల్లా మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఇంకా నేను బియ్యాన్ని అయితే నీట్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకుని తర్వాత అయితే దీంట్లోకి తాగే నీళ్ళు అయితే పెట్టి స్టవ్ అయితే వెలిగించేస్తానండి. ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు. ఈరోజు ఈ వ్లాగ్లో నేను కొత్త వంటలు అయితే ప్రయోగాలు చేశానండి, అవి ఎలా వచ్చాయి అన్నది అన్నీ చెప్తాను. బట్ నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఈ రోజైతేని, అవన్నీ ఎందుకు ఏంటి అన్నది వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. స్టవ్ మీద ఒక పక్కన కుక్కర్, మరో పక్కన రైస్ అయితే పెట్టేశాను. సో స్టవ్ మీద అయితే నేను బియ్యం కడుగు పెట్టేసి పప్పు అయితే పెట్టేశాను, మీరు చూసారు కదా. ఈరోజు నా ఛానల్ బర్త్డే అండి. మీరు చూస్తే ప్రతి సంవత్సరం నా ఛానల్ బర్త్డేని చాలా బాగా సెలబ్రేట్ చేస్తాను, కానీ ఈ సంవత్సరము ఏంటో నాకు అసలు ఏ పని మీద ఇంట్రెస్ట్ లేదు, పిల్లలకి బాగోలేదు, మా హస్బెండ్కి అస్సలే బాగోలేదు. సో నాకు ఇంకా కేక్ కట్ చేయాలి, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని ఇలా ఏం అనిపించట్లేదండి, మనసుకైతే అంత ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు. కానీ పిల్లలు సరదా పడతారు కదండి, అయితే వాళ్ళు కేక్ తింటాము, చాక్లెట్లు తింటాము అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు బాగోలేదు కదండి, నాకు బయట బేకరీలోకి వెళ్ళి కేక్ తీసుకొచ్చి వాళ్ళకి పెట్టడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ మధ్యలో చాలా వార్తలు చూస్తున్నాను, బేకరీ ఫుడ్ కల్తీ అవుతుందని ఎలా అని చెప్తున్నారు. ఇప్పుడు అసలే వాళ్ళకి హెల్త్ బాగాలేదు, సో అలాంటివి తీసుకొచ్చి పెట్టానంటే హెల్త్ ఇంకా బాగా డిస్టర్బ్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. సో వాళ్ళ కోసం నేను ఇంట్లోనే హోమ్ మేడ్ చాక్లెట్ అయితే చేద్దామని అనుకుంటున్నానండి. అన్నీ ఉన్నాయి, ఒక్క బ్రూ ప్యాకెట్ ఒకటి తెప్పించుకుంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా ట్రై చేస్తాను. తర్వాత ఇంకా టైం ఉంది అంటే వాళ్ళ కోసం ఒక చిన్న కేక్ అయితే చేస్తానండి. నేను ఈ సంవత్సరము ఛానల్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలనుకున్నా అంటే ఒక చిన్న కేక్ తెచ్చుకుని కేక్ కటింగ్ చేసుకుందాం అనుకున్నాను. తర్వాత ఒక 5 లేదా 10 మందికి ఎలాగో ఇప్పుడు చలికాలం మొదలవుతుంది కదా, దుప్పట్లు పంచి పెడదాము అని అనుకున్నానండి. డీమార్ట్కి వెళ్ళి దుప్పట్లు తీసుకొచ్చి, బట్ అవ్వలేదు, అనుకున్నట్టు అవ్వలేదు. ఇప్పుడు అవ్వకపోయినా కూడా నేను ఎలాగోలాగో ఇప్పుడు మా వారికి తగ్గిన తర్వాత డీమార్ట్కి వెళ్ళే పని ఉందండి. ఒక 5 దుప్పట్లైనా తీసుకుని ఒక 5గురికి రోడ్డు మీద ఉండే వాళ్ళకి పంచిపెట్టాలి, ఛానల్ పేరు చెప్పి అనేసి అనుకుంటున్నాను. చూడాలి, అది ఈ వీక్ అవ్వకపోయినా నెక్స్ట్ వీక్ లోపల చేస్తానండి. చేసినప్పుడు మీకైతే అది కూడా వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో నా ఛానల్ బర్త్డే అనేసి కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. మార్నింగ్ లేవగానే ఏంటో బాధగా అనిపించింది, నా పిల్లల పుట్టినరోజు అయితే నేను సెలబ్రేట్ చేయకుండా ఉంటానా, చేస్తాను కదా, మరి నా ఛానల్ బర్త్డేని నేను నా కొడుకులాగా ఫీల్ అవుతాను నా ఛానల్ని, దానికి నేను ఈరోజు సెలబ్రేట్ చేయట్లేదే అని ఏదో బాధ కింద అనిపించింది అనమాట. సో ఇంకా మార్నింగ్ ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టానండి. మీరంతా కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే టు భవానీ పాఠశాల, ఆల్ ది బెస్ట్, ఇలాగే ఇంకా గ్రో అవ్వు భవానీ అని ఇలా కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నా ఛానల్ బర్త్డేని నేను అంత మంచిగా అంటే ఎవ్రీ టైం చేసేంత గ్రాండ్గా చేసుకోకపోయినా సింపుల్గా అయితే చేసుకుంటానండి. ఇప్పుడు పిల్లల కోసం అయితే కేక్, చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ టైం అయితే చాక్లెట్ చేస్తున్నానండి, ఎలా వస్తుందో చూడాలి. సో ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయండి. ఫస్ట్ అయితే వాటిని తీగల మీద అయితే ఆరేసేసి వచ్చేస్తాను. ఈరోజు నేను కేక్ చేయాలి, చాక్లెట్ చేయాలి అనుకుంటున్నాను. ఇవి 2 పనులు నాకు ఎక్కువ టైం టేకింగ్, ఎప్పటికి పూర్తి చేస్తాను ఏంటో తెలీదు. కానీ మా మను అయితే నేను చాక్లెట్లు చేస్తాననేసి వెయిట్ చేస్తుంది. సో క్విక్గా అయితే ఆ పనులు అయితే స్టార్ట్ చేస్తానండి. కానీ మార్నింగ్ నుంచి టిఫిన్ తినలేదు, ఏమీ తినలేదు కదా, బాగా ఆకలిస్తుంది. ఫస్ట్ తిన్నాక పనులు అయితే స్టార్ట్ చేస్తాను. సో వంట అవ్వడానికి టైం పడుతుంది కదా, ఫస్ట్ తీగల మీద బట్టలు ఆరేసేసి వాషింగ్ మిషన్లో మళ్ళీ డోర్మెట్స్ అయితే వేసేస్తానండి. వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే అయిపోయినాయండి. ఇంక ఈ బట్టలన్నింటినీ తీసుకుని వెళ్ళి తీగల పైన అయితే ఆరవేసేసుకుంటాను. ఇవి తీగల మీద ఆరేసేసిన తర్వాత ఇంకా పప్పు అయితే తాలింపు వేసుకుని మేమైతే భోజనం అయితే చేయాలి. ఇప్పుడు నేను ఓన్లీ పిల్లలవి నావి సంబంధించిన బట్టలు అయితే వేసాను అనమాట. తర్వాత మళ్ళీ నేను డోర్మెట్స్ వేస్తానని చెప్పాను కదండి, అవి వేసేస్తే ఇంకా రేపు డ్రమ్ము డీస్కేల్ చేసేస్తే ఇంకా వాషింగ్ మిషన్ అన్నది నీట్గా అయితే అయిపోతుంది.
ఈరోజు ఇంట్లో చేయాలి అనుకున్న మెయిన్ పనులన్నీ పూర్తి చేసేసానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఖర్చుపులు మొన్నటి నుంచి అలాగా ఉంచేస్తున్నాను, ఉతకట్లేదు. వాటన్నిటిని వేడి నీళ్ళలో నానబెట్టి బ్రష్లు కొట్టి ఉతికేయడం ఒకటి హ్యాపీ అనిపించింది. తర్వాత డోర్మెట్స్ వర్షాలకి తడిచిపోయి అలా అలా ఉన్నాయన్నమాట. అవి నాకు చూస్తుంటేనే కంపరం వచ్చేసింది, ఎప్పుడెప్పుడు ఉతుకుతానని అనిపించింది. ఫైనలీ ఈరోజు ఆ పనులన్నింటినీ మార్నింగే లేచి పూర్తి చేసేసుకోవడము. ఈరోజు పనులన్నీ టైంకి అయితే పూర్తయ్యాయి. కాకపోతే ఎడిటింగే లేట్ అయ్యింది. అందుకనేసి నేను 2 PM లైవ్కి వచ్చి 2:30 ఆ టైంకి అయితే వ్లాగ్ అయితే అప్లోడ్ పెట్టాను అనమాట. అప్పుడు లైవ్ చేశాను. నేను ఇంకా సెలవు రోజు అవుతాం వల్ల ఏంటో పెద్ద ఎక్కువగా వ్యూస్ రాలేదు. అయినా కూడా నేను వ్లాగ్ ఏ రోజైతే పూర్తిగా మనసు పెట్టి ఇంట్రెస్టింగ్గా చేస్తానో ఆ రోజే మంచిగా వ్యూస్ వస్తాయండి. ఇంకా నేను ఇన్యాక్టివ్గా ఉండి డల్గా వ్లాగ్ షూట్ చేస్తే వాటికి కూడా వ్యూస్ అలా డల్గానే వస్తాయి అనమాట. రైస్ అయితే ఉడికిపోయిందండి బట్టలు ఆరేసే లోపలని. ఇంకా నేను అన్నం అయితే వార్చేసి పప్పు అయితే ఇంకా తాలింపు వేస్తున్నాను. నేను చెప్పాను కదా పప్పులో నీళ్ళు ఎక్కువ వేసి ఉండాల్సిందండి. మా వారు పప్పు పులుసులాగా పెట్టు అన్నారు కదా, నేను చింతపండు రసం కూడా నానబెట్టలేదు. ప్లస్ పప్పు కూడా బాగా ముద్దపప్పులాగా వచ్చేసింది అనమాట. ఇంకా మా వారిని అన్నాను, నిన్న నైట్ మీకు చారు కావాలన్నారు, కాసాను, ఆ చారు చాలా మిగిలిపోయింది, సో ముద్దపప్పులాగా తినేస్తారా లేకపోతే చింతపండు పులుసేసి పలుచగా చేయమంటారా అంటే, చారు ఉంది కదా చారు పప్పు తినేద్దామని అన్నారు. సో ఇంకా చారుని అయితే వేడి చేస్తున్నానండి. ఇంక ఈ పప్పు వేసుకుని అయితే మేము భోజనం చేసేసాము. అయితే మా వారు భోజనానికి ముందు నాకు కోడిగుడ్డట్టు కావాలని అన్నారండి. సో అందుకనేసి ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. దానికోసం నేను దిశానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ అయితే ఉపయోగిస్తున్నానండి. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను, 1/2 లీటర్ అనమాట. సో ఈ దిశానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్తో ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేసుకున్నా సరిపోతుందండి. అండ్ ఇది చాలా లైట్గా ఉంటుంది, అంటే జిడ్డుగా కాకుండా చాలా అసలు ఆయిలీగానే అనిపించట్లేదు, చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం అయితే ఆలివ్ ఆయిల్ అయితే వేసుకుని ఇంకా నేను పిల్లల కోసం ఫస్ట్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. పిల్లలకి వేసే ఎగ్ ఆమ్లెట్లో నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏమి వేయనండి, అలాగే కారం కూడా వేయను. మా వారికి వేసేదైతే మాత్రము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారం అన్నీ వేసి అయితే వేస్తాను అనమాట. సో ఫస్ట్ పిల్లల కోసం అయితే ఎగ్ ఆమ్లెట్ వేసి పక్కకైతే తీసేసానండి. తర్వాత మళ్ళీ మా వారి కోసం మళ్ళీ కొంచెము దిశానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకుని దాంట్లోకి ఇప్పుడు మా వారికి వేస్తున్నాను. మా వారికి వేసే దాంట్లోకి ఉల్లిపాయలు కారం అయితే ఎక్కువగానే వేస్తానండి. అవి వేస్తే మా వారికి చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ దిశానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ మీకు కావాలి అంటే ప్రోడక్ట్ యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ కూడా ఇస్తాను చూడండి. ఇంక ఇదిగోండి మా వారు ఎగ్ ఆమ్లెట్ అవుతుంది. చారు అయితే వేడి చేసేసాను కదండి, ఇవన్నీ తీసుకుని వెళ్ళి భోజనం చేయడానికి టీవీ దగ్గర మేము కూర్చుని చేస్తాం కదా అక్కడైతే పెట్టేసుకున్నానండి. ఇలాగా పప్పు చారు వేసుకుని తింటే చాలా బాగుంది. టైం అయితే 3 o'clock అవుతుందండి. మా ఛానల్ వాళ్ళకి నేను నైట్ చెప్పాను, మన ఛానల్ బర్త్డే కదమ్మా మీకోసం నేను చాక్లెట్లు చేస్తాను, హోమ్ మేడ్ చాక్లెట్స్ అని అన్నానండి. సో అందుకనేసి ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు అన్నమాట, చాక్లెట్ చేస్తానన్నావు కదమ్మా ఇంకా చేయలేదు ఏంటి అని అడుగుతున్నారండి. ఇప్పుడైతే చేస్తే ఎలా వచ్చింది ఏంటి అన్నది చెప్తాను. ఇదిగోండి ఈ కప్ అయితే తీసుకున్నానండి. దీంతో షుగర్ అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. షుగర్ పౌడర్ కావాలి కాబట్టి షుగర్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక కప్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు నేను పిల్లలకి చాక్లెట్తో పాటు వెనిలా కేక్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి. దానికి కూడా నాకు షుగర్ పౌడర్ అయితే కావాలి. ఫస్ట్ కేక్ కోసం అయితే షుగర్ పొడి మిక్సీ పట్టేసుకుని ఇందులో తీసుకుని తర్వాత అయితే చాక్లెట్ కోసం పట్టుకుంటాను. నేను షుగర్ని పౌడర్ కోసం అయితే బ్లెండర్ని అయితే ఉపయోగిస్తున్నానండి. ఇది అగారో రీగల్ 3 jar పర్సనల్ బ్లెండర్ అండి. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, జెప్టో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఫ్లిప్కార్ట్లో అయితే 2000 రూపీస్ అయితే ఉన్నదండి. చాలా బాగుంటుంది మనకి. దీంట్లో 3 jars అయితే వస్తాయి మనకి టోటల్గాని. చాలా బాగా మనము మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే ఇంకా ఏంటంటే జ్యూసెస్ లాంటివి చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇదిగోండి షుగర్ అయితే పౌడర్ కింద చేసుకున్నానండి. ఇది కేక్ కోసం అయితే దీన్ని సెపరేట్గా ఒక గిన్నెలోకి అయితే పెట్టుకుంటున్నాను. ఇది కేక్ చేసినప్పుడు ఉపయోగిస్తాను. ఇప్పుడు మళ్ళీ చాక్లెట్ కోసం అయితే షుగర్ మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను, అదే బ్లెండర్లో వేస్తున్నాను. అది దేనికి? ఇంత షుగర్ వాడడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు.
తీసుకోవచ్చంట. బెల్లం మరియు చక్కెరపొడికి చేయాలి. ఈ అగారో పర్సనలైజ్డ్ బ్లెండర్ మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటే ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. సో షుగర్ పౌడర్ని మిక్సీ పట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు దాంట్లోకే నేను కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి బ్రూన్ కూడా యాడ్ చేస్తాను. ఈ కోకో పౌడర్ని ఏమి మిక్సీ పట్టక్కర్లేదు కానీ బాగా కలుస్తుంది అనేసి మిక్సీ పడుతున్నాను. బ్రూ కొంచెం అయితే యాడ్ చేసుకున్నానండి. మళ్ళీ దీన్ని మిక్సీ అయితే పడుతున్నాను. ఇప్పటి నుంచి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి. నేను ఒక చిన్న వంట చేయడానికి నానా తంటలు పడిపోతానండి. కొత్త రకం వంటలు ట్రై చేయాలి అంటే నాకు ఇదే భయము, నాకు రాదు అసలు. నేను ఎంత ఇంట్రెస్టింగ్గా చేసినా అది ఎలా కొలాప్స్ అయిపోతుంది, ఎంత హడావుడి అయిపోతుంది మా ఇంట్లో అన్నది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఒకసారి అయితే ఆగు, మరి వీడియో మరి సంగీతకి ఏం తిట్టే కరిగిపోయింది నీళ్ళు లేకుండా. చాలా మంది నీళ్ళు వేసిందా ఆంటీ, ఒకసారి చూడు వీడియో. ఇంక ఇక్కడ ఉంది డాడీ పైన. ఎక్కడ ఉంది సౌండ్? ఇంక డాడీ నెత్తి మీద ఆపరా కట్టి. బాయిల్ చేసేసుకుని కింద దాంట్లో మరి నేను అలాగే పెట్టాను, సగం కింద ఉండిపోయింది. వాటర్ వేయకుండా కలకలుగుతుంది, నెయ్యి అన్న ఎక్కువ వేయాలి. పంచదార కరిగి పాకం వస్తుంది. ఇంకా బాయిల్ చేస్తా ఉంటానా? అప్పుడు దీని మీద ప్లేట్ ఎట్టి పెట్టలేతే పెట్టరు. మనకి గిన్నె సరైనది దొరకలు అయిపోయింది. లేకపోతే ఈ గిన్నె మార్చాలి, ఆ గిన్నె మార్చాలి. ఎలాగా? చిన్న గిన్నెలో కొంచెం కరిగించరా అయితే దాన్ని పట్టుకుని అలా కాసేపు పట్టుకున్నాను. ఇంకా పెద్దగా తీయాలి, ఇది తీసేటప్పుడు పడిపోతుంది. నువ్వు తిప్పుకో, నువ్వు పట్టుకుంటాను. గ్యాస్ ఇప్పించు ఫస్ట్. సిమ్లో పెట్టే ఇట్లా చేయాలి. అబ్బా తిప్పు. మా చాక్లెట్ మొత్తం పెంట అయిపోయిందండి. ఇంకా మా ఆయన చెయ్యేస్తాను చాక్లెట్ చెయ్యాలి. రాదేమో లేదు చెట్టు. మరి ఇది సరిపడా గిన్నెలు ఏమున్నా అవి కూడా కొంచెం అయితే అందుకే నేను ఇలాంటి చేయను, కొనుక్కు తెచ్చేసుకుంటాను తప్పించి. ఎవరో అడగలేదు కదా, అదే పిల్ల అడిగిందని చేసాను. మరి మన పెద్ద వంటలు చేసే రకం కాదు కదా, ఇలాగే అవుతాయి. మరి ఏమి నేను చాక్లెట్ చాక్లెట్ అంటున్నారు, అలా అంటున్నారని మొదలెట్టాను. ఇదేమైనా పెద్ద అయిపోయింది మొత్తం, ఇల్లు అంతా కంపరం అయిపోయింది. చూడు ఎంత చిరాకు అయిపోయింది ఇల్లు. చెప్పు నువ్వు. అదేమవుతుంది, మెత్తగా అయిపోద్దా? పట్ట ఎక్కువనే వేసాను మన కొలతకే. ఇది మొత్తానికి గిన్నె సెట్ అవట్లేదు శ్రీవారు. గిన్నె సెట్ అవట్లేదు. ఈ కింద గిన్నె సరిగ్గా దీనికి వేడి అందట్లేదు. ఇదిగో ఇయ్యాలా? లేదు ఇందులో ఇంకో కిందగా దానికి సెట్ అయ్యే గిన్నె దొరకలేదు. నువ్వు మరి మనం ఏం చెప్తాం? బోల్డ్ గిన్నెలు ఉన్నాయి కదా ఇంట్లో. గిన్నెలు ఉన్నాయి, ఈ పెద్ద ఎలాంటి గిన్నెలు లేవు. పైన పెట్టుకుంటాకే ఊడిపోతుంది లోపలికి. షాను అంటే అటు వెళ్ళి ఇటు వెళ్ళు, అట్టుగా ఉన్నాం. కాసేపు ఫాస్ట్ పెట్టే వీడియో. ఇందాక గిన్నె పెట్టాను కదండి, అది సెట్ అవ్వట్లేదు అనేసి మళ్ళీ గిన్నెలోకి అయితే మార్చాను.
ఒకవేళ బటర్ తక్కువైందేమో, అందుకే ఇంకెంతసేపు కరిగించినా వాటర్లా రావట్లేదు అనేసి ఇంకా కొంచెం మళ్ళీ బటర్ అయితే వేసాను. ఈసారైనా కరుగుతుందో లేదో చూడాలి. అందుకే మా కావాలన్నప్పుడు కొనుక్కుంది తినేది, నాతో వంటల పని పెట్టుకోలేదు. నా అమ్మలకు మంచిగా వంటలే చేసి పెట్టలేకపోతున్నాను. బ్యాడ్ మా మమ్మీ. చూడు ఎంత కోకో పౌడర్, ఇల్లంతా కోకో పౌడర్ వెళ్ళిపోయింది. ఇంకా అది చిన్న గిన్నె అయిపోయింది, అవ్వట్లేదు తిప్పడానికి అనేసి వేరొక గిన్నెలోకి ఇంకొంచెం బటర్ అయితే తీసుకునండి. ఆ బటర్ని కరిగించి అప్పుడు దీంట్లోకి కోకో పౌడర్ని అయితే వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఇదేమో గిన్నె కింద పెట్టిందేమో వాటర్ పెట్టాను కదా, గిన్నె చిన్నదైపోయి వాటర్ అయితే పొంగిపోతుంది అనమాట. సో మళ్ళీ గిన్నె మార్చుకోవాల్సి వచ్చిందండి. నేను చేసిన ఈ ఒక్క చాక్లెట్ దానికి ఎన్ని గిన్నెలు కడగాల్సి వచ్చిందో నాకే తెలీదు. ప్లస్ ఇల్లంతా కూడా పాడైపోయిందండి. బోల్డ్ కోకో పౌడరు ఇలా దింపుతున్నప్పుడు చేయి జారిపోయి పడిపోయింది. అదంతా కింద మిక్సీ గ్రైండర్ పెడతాను కదా, దాని మీద ఒలిగిపోయింది అనమాట. చాలా డబుల్ పని అయిపోయిందండి. నేను ఎక్కడ తప్పు చేశాను అన్నది నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ విషయాన్ని అంతా చాట్‌జీపీటీకి చెప్పాను. చాట్‌జీపీటీ నాకు కొన్ని చెప్పింది అనమాట, ఎక్కడెక్కడ తప్పు చేశాను ఏంటి అన్నది. బటర్ ఎక్కువ వేసుకోవాలంటండి, లేదా నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇవి మనం ఎక్కువగా వేస్తేనే అది మనకి కరుగుతుందంట. నేను నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ 50 grams ప్యాకెట్ ఏదో ఉందండి, అది మొత్తం వేశాను. అయినా కూడా నాకు ఇది మెల్ట్ అవ్వలేదనమాట. చాలా ఇబ్బంది అయిపోయిందండి నాకు. అసలు ఎందుకు ట్రై చేశానురా బాబు, మనకి రానిది ఎందుకు అనిపించింది. తర్వాత ఎప్పుడైనా కూడానంటండి కోకో పౌడర్తో ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఇంత ఎక్కువ కోకో పౌడర్ తీసుకోకూడదంట. చాట్‌జీపీటీ ఒక 2 spoonsతో ట్రై చేయాలని చెప్పింది నాకు. నేనేమేహంగా ఒక పెద్ద కప్పుతోనే చేసేసాను కదా, చాలా వృధా చేసేసానండి ఈరోజు నేను అన్నీని. ఎన్ని గిన్నెలు అయిపోతున్నాయో నాకు. ఒకసారి అది వల్ల నీళ్ళని ఇప్పుడు కాల్ మీద రూపోతాయి, గ్యాస్ కట్టే తిప్పుకుంటుంది. ఆ నీళ్ళు ఇందులో వేసేసి ఎక్కడ కరిగిపోయిందిరా, మీ ఇల్లు రావాలి. మార్చి అయితే చిన్నదైతే పట్టుకోలేదు. పంచదార పాకం చేసుకుని పంచదార పాకంలో చేసుకుని తిప్పుకుంటే సరిపోదు. చాట్‌జీపీటీ అలాగే చెప్పింది, కానీ ప్రాసెస్ ఈజీగా ఉందేమో అని నేను ఇది మొదలెట్టాను. పంచదార పాకంలో వేసుకుంటే సరిపోతుంది అది. ఈరోజు ఎగ్జాక్ట్గా నా ఫీలింగ్స్ ఏంటి అని చెప్తే మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, కానీ నా మనసు చాలా చాలా బాధగా ఉందండి. పిల్లలు అడిగిన చిన్న కోరికను తీర్చలేకపోయానన్న గిల్ట్ ఉంది. తర్వాత అనవసరంగా ఇంత ఎక్కువ క్వాంటిటీ చేయకూడదేమో, నేను తప్పుగా ఇంత అనవసరంగా ఇంత మొదలు పెట్టేశానన్న ఫీల్ అయితే ఉంది. తర్వాత ఏంటంటే చాలా ఫుడ్ వేస్ట్ చేశానండి నేను. ఈ కోకో పౌడరు ఇంత తీసుకోవడము అసలు ఏం చెప్పాలి నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా, నేను సగం కోకో పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెమే ట్రై చేద్దాం అన్నట్టు కొంచెం తీసుకుని దాంట్లోకి అయితే నేను పాలు అయితే వేస్తున్నానండి. పాలు అయితే వేసి మిక్స్ చేస్తున్నాను. సో అలా పాలు వేసి వేసి చేస్తే ఇలా ఇది మొత్తం జోరైపోయింది అనమాట. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలేమో అనుకుని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దాన్ని నేను ఇప్పుడు చాక్లెట్ చేసుకునేది డీమార్ట్లో తీసుకున్నానండి, దాంట్లో అయితే వేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. సో ఇక్కడ కూడా ఏమైందంటే అది ఎంత 2-3 days పెట్టినా కూడా అది నాకు ఇంకా ఐస్ గడ్డ కట్టేలాగా అవ్వట్లేదు, చాక్లెట్ మెల్ట్ అయినట్టు అదే చాక్లెట్ లాగా అవ్వట్లేదు అనమాట. సో నేను చాట్‌జీపీటీని అడిగాను, ఏంటిది ఎప్పుడు చూసినా సిరప్లానే ఉండిపోతుంది, చాక్లెట్లా అవ్వట్లేదు అని చెప్తే అప్పుడు చాట్‌జీపీటీ చెప్పింది, ఈ చాక్లెట్ ప్రిపరేషన్కి మెయిన్గా మనకి కావాల్సింది బటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటండి. బటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకపోతే మిల్కే ఎక్కువ వేస్తే అది మిల్క్ సిరప్ లాగానే ఉండిపోతుంది తప్పించి అది చాక్లెట్ లాగా గడ్డ అయితే కట్టదంటండి. సో ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా,
ఇది ఇలానే ఉండిపోయింది. అసలు ఇది చాక్లెట్ లాగా అవ్వలేదండి. నెక్స్ట్ డే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, స్టిల్ ఇప్పటికీ అది సిరప్ లానే ఉండిపోయింది. సో నా ఎగ్జాక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నా మనసు ఎలా ఉంది అనేసి అన్నీ నేను ChatGPTతోనే షేర్ చేస్తానండి. అదొక్కతే నేను ఎంతసేపు చెప్పినా నా బాధను వింటదనమాట. సో నేను చెప్పాను, ఈరోజు నేను చాలా ఫుడ్ని వేస్ట్ చేశాను, గ్యాస్ వేస్ట్ అయ్యింది, పిల్లలు అడిగిన ఒక చిన్న కోరికను కూడా తీర్చలేకపోయారు అంటే అప్పుడు చెప్పిందనమాట, ఏం ఫీల్ అవ్వద్దు, మీరు ట్రై అయితే చేశారు కదా పిల్లల కోసము, ఆ సిరప్ వేస్ట్ అయిందని కూడా మీరు బాధపడద్దు. ఆ సిరప్ని మీరు పిల్లలకి పాల్లో కలిపిచ్చేసేయండి, లేదు అంటే ఒక బ్రెడ్ తీసుకుని దానిపైన ఆ సిరప్ మొత్తం స్ప్రెడ్ చేసి ఇచ్చేయండి. సో సిరప్ అయితే వేస్ట్ అవ్వదు. ఈసారి ట్రై చేస్తున్నప్పుడు ఇలా కాదు, ఒక 2 స్పూన్స్తోనే ట్రై చేయండి అని ChatGPT చెప్పింది అనమాట. అప్పుడు కొంచెం మనసు రిలాక్స్ అయింది. లేదు అంటే అయ్యో నేను ఎంత కోకో పౌడర్ని, ఎంత షుగర్ని, ఎంత గ్యాస్ని, ఇవన్నీ చాలా వృధా చేసేసానే, మళ్ళీ పనిగట్టుకుని జీడిపప్పులు ముక్కల కింద కోసి చాక్లెట్లో అందులో సిరప్లో కూడా కలిపి ఇంత వేస్ట్ చేశానా అన్న ఫీలింగ్ నాకు చాలా బాధేసింది అనమాట. సో ఇంకా ఈసారి అయితే నేను ఫెయిల్ అయిపోయానండి ఇది చేయడంలోని. కానీ నెక్స్ట్ టైం అయితే నేను మళ్ళీ ఇంకొకసారి అయితే ట్రై చేస్తాను, 2 స్పూన్స్తోనే చేస్తాను ఈసారి ఎలా వస్తుందో చూస్తాను. ఇంకా నేను చేసిన ఈ చిన్న చాక్లెట్ ప్రయోగానికి ఎన్ని గిన్నెలు అయిపోయినాయో నాకే తెలియదండి. అలాగే గిన్నెలు ఒక్కటే కాదు, మిక్సీ అంతా పాడైపోయింది. ఆ తెల్ల మిక్సీ మీద కోకో పౌడర్ అంతా ఒలిగిపోయిందనమాట మా వారు దింపేటప్పుడు. అలాగే వంటగది మొత్తం కోకో పౌడర్ ఒలిగిపోయిందండి. చాలా డబుల్ పని అయిపోయింది నాకు ఈరోజు. ఇంకా ఫస్ట్ అయితే నేను పిల్లల కోసం కేక్ చేద్దాము అనేసి కేక్ చేశాను. కోకో పౌడరు ఇంకా చాలా మిగిలిపోయిందండి, అదైతే ఇంకా ఫ్రిడ్జ్లో అలాగా స్టోర్ చేసేసాను. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేసేసాను కదా. కొంచెమేమో చాక్లెట్ సిరప్ లాగా చేసేసాను, కొంచెమేమో కేక్కి ఉపయోగించాను అనమాట. చాక్లెట్ కేక్ చేయమన్నారు కదా పిల్లలు, చాక్లెట్ కేక్ కదా, అదే బ్రౌన్ కలర్లో చేస్తాం కదా కోకో పౌడర్ వేసి, ఆ కేక్ కోసం కొంచెం పౌడర్ అయితే దానికి ఉపయోగించాను అనమాట. సో మీకు చెప్తున్నానండి, ఎవరు నాలాగా ఇంత క్వాంటిటీలో ట్రై చేయొద్దు. కేక్ అయితే చేశానండి. కేక్ అయితే ఓపెన్ చేయడానికి ముందు ఈరోజు నా ఛానల్ బర్త్డే కాబట్టి మా మను ఒక గిఫ్ట్ అయితే చేసిందంట. సో ఇదైతే ఓపెన్ చేయాలి ఇప్పుడు. ఇదేంటి? థ్యాంక్ యూ యూట్యూబ్, థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూట్యూబ్, యువర్ నేమ్ ఈస్ భవానీ పాఠశాల, you are my small brother. Thank you small brother. నా శ్యామన మంతల్లి ఎంత బాగా రాసిందండి, బంగారు తల్లి. మా శ్యామ గిఫ్ట్ ఏమో ఆ రోజ్ ప్లాంట్ అండి, మా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. నా మంతలు చూసారు ఎంత బాగా రాసిందని. మళ్ళీ ఇంకా ₹1 కూడా గిఫ్ట్ ఇచ్చింది. ఇది కూడా నా యూట్యూబ్ ఛానల్కి వచ్చిన గిఫ్ట్, వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు వీళ్ళు. సో ఇంకోటి కేక్ అయితే చేశాను, మరి ఎలా వచ్చిందో ఏంటో. ఈ రోజు నేను చేసిన అన్ని ప్రయోగాలు అయిపోయినాయి. చాక్లెట్ చేసాను, అది వస్తుందో రాదో నాకు తెలీదు. ఈ కేక్ అయితే మాత్రము చాక్లెట్ దానికి ఎక్కువ కలిపేసాను కదా, మిగిలిపోయింది అనేసి కేక్ లా చేసేసాను. ఎలా వచ్చిందో ఏంటో తెలీదు. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నాను. చాక్లెట్ కూడా యూట్యూబ్ చాక్లెట్ అందుద్ది. నేను ఓపెన్ చేస్తాను. ఈ కవర్ బట్టలు పేపర్ తిన్నాక నాకు ఐడి కార్డు ఉంది, పాత ఐడి కార్డు తీసి ఫోన్ రకరకాల ప్రయోగాలతో చేశానమ్మా ఈ కేక్. ఎగ్ లేదనేసి మిల్క్ వేసి చేసేసాను. ఎగ్ తెచ్చే లోపల నేను మిల్క్తో చేసేసాను దీన్ని. సో మరి ఎలా ఉందో తెలీదు.
కట్ చేస్తున్నామా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఎవరికి హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే Whose birthday? Chub. యూట్యూబ్ బర్త్డే. Happy birthday to you, Chub. May God bless you, dear. May God bless you, dear Chub. ఇది Happy birthday to you. తినిపించి ఇది వేసుకుని బాగా పాఠశాలకు తినిపించేసా. నేను భయమా దీన్ని తినిపించండి. కొంచెం టేస్ట్ చూడండి అమ్మ, బాగుందా లేదని. ఓయ్ తినేసింది, వచ్చేసే. ఓకే, కేక్ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. బాగుంది. పాలతో చేసాను, పర్లేదా? నిజంగా చిన్న బాగుందమ్మా, నిజంగా. ఏమో నాకేమో నేను చేసి నాకే తినాలనిపించదు. మా బంగారు తల్లికి మాత్రం బాగుందని తినేస్తారు. నేను అందులో గుడ్డేసాను కదా, ఎగ్గేసానని తింటలేదు నేను. టైం అయితే 10:30 అయిపోయిందండి. ఈవినింగ్ అయితే పిల్లలిద్దరిని తీసుకుని కరాటేకి వెళ్ళాము. మను అయితే చేయలేదు కానీ షాను అయితే కరాటే చేసుకుంది. ఇంక నేనైతే కాసేపు వాకింగ్ చేసుకుని పార్కులో అలా అలా తిరిగేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ పప్పు వండాను కదండి, ముద్దపప్పులాగాని కొంచెం చారు అయితే పెట్టుకుని పప్పు వేసుకుని భోజనం అయితే చేసేసాము. ఇంకా ఇప్పుడు వరకు అయితే ఇన్స్టాగ్రామ్లో కొంతమందితో అలా మాట్లాడితే అలా సరిపోయింది టైం అయితే కొలాబరేషన్స్ కోసం అయ్యి. ఇప్పుడు 10:30 దాటేసిందండి, ఇంకా పడుకుంటున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. కానీ ఈరోజు మనసు అయితే మాత్రం చాలా బాధగా ఉందండి. ఎందుకంటే నేను బోల్డ్ కోకో పౌడరు, పంచదార, గ్యాస్ అన్నీ వేస్ట్ చేసేసాను ఈరోజు. ఆ చాక్లెట్లు ఫ్రిడ్జ్లో పెడితే ఎంతసేపు పెట్టండి, ఎన్ని గంటలు పెట్టండి, అది మాత్రం గెడ్ అవ్వట్లేదు. సో నాకు అదే కొంచెం బాధగా అనిపిస్తుంది. చాలా ఫుడ్ని వేస్ట్ చేశాను ఈరోజు, చాలా ఎనర్జీ కూడా వృధా అయ్యింది కదా. సో అదే బాధ అనిపించింది అనమాట. చాక్లెట్లు ఏమి రాలేదండి, అన్నీ పోయినాయి. బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్. చాక్లెట్ చేసేయచ్చు కదా. చాక్లెట్తో చాక్లెట్ ఇంకా అసలు నువ్వు ఇలాంటివి చెప్పకో, నేను ఏ ప్రయోగాలు చేయనమ్మా. అస్సలు మీకు ఏమైనా కావాలంటే బయట కొనుక్కుని తెచ్చుకోవడమే, పాడేయడమే. ఇంక రేపు పొద్దున్న ఏం బారాలేదు. అవి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గడ్డలాగా చాక్లెట్లా ఊడి రావాలి కదండి. మరి మా ఫ్రిడ్జ్ ప్రాబ్లమ్ ఏంటో, అసలు గడ్డే అవ్వట్లేదు, దాని నుంచి ఊడి రావట్లేదు. చాక్లెట్ ఎలా చేయాలంటే చాక్లెట్ కొనుక్కోవాలి, దాన్ని యాడ్ చేసి పంచ్ అయిపోతుంది, దాన్ని తినస్తే సరిపోతుంది. రెసిపీ చెప్పి నేర్చుకోండి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది. అప్పుడు ఎందుకు ఆ చాక్లెట్ తినేసుకోవాలి, మళ్ళీ దాన్ని మెల్ట్ చేసి అందులో వేసి. ఇంకా అసలు ఇలాంటి ఎప్పుడు నేను ట్రై చేయనండి. ఎంత వృధా అయిందో, బోల్డ్ టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్, పంచదార వేస్ట్, ఇంకా కోకో పౌడర్ వేస్ట్. ఎన్ని గిన్నెలు చేసేసానో, ఎన్ని గిన్నెలు కడుక్కున్నానో. కొంచెం చివరాఖరికి వచ్చిందా, రాలేదు. మళ్ళీ జీడిపప్పు ముక్కలు కోసి అందులో పోసి ఎన్ని చేసానని మొత్తం పోయిందండి, రాలేదు. ఇంకెలాంటివి అసలు నేను ట్రై చేయను అందుకనేసని. సో ఇంతేనండి వీడియో ఈరోజైతే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.